అరే శివ, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినాయి కదా, పాస్ అయినవా? కాదు మమ్మీ, ఫెయిల్ అయినా. 2 సబ్జెక్టులు పోయినాయి. నువ్వేమన్నా మనిషివేనారా? గా మామ బిడ్డకి చూడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట, ఈ పెద్దమ్మ బిడ్డకి చూడరా మంచి కాలేజ్ లో సీట్ వచ్చిందంట. నువ్వు ఉన్నావు ఒక పాస్ కూడా కాలేవు. గా ఆడపిల్లలు పాస్ అయ్యారా? నీ కింద కూడా సిగ్గులేదు. అరే నేను అన్ని క్వశ్చన్స్ చదువుకున్నా మమ్మీ, అందులోకి కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. అయినా కానీ మంచిగా రాసిన. కరెక్షన్ చేసి చూడు ఎట్లా చేసిండో. నువ్వు చక్కగా రాయక వాని మీద దొబ్బుతావెందుకురా? నీదేమన్నా బతికేనారా? ఈ బతుకు బతికే కన్నా చచ్చిపోయింది నాయంరా. రేపు పొద్దుగాల ఏదైనా దావత్కి పోతే నీ కొడుకు ఫెయిల్ అయిందంటే నేను ఎట్లా తిరగాలరా? నా ఇజ్జత్ పోదా? A few moments later. అమ్మా, అన్న ఆ రూమ్ లో సూసైడ్ చేసుకుని చనిపోయిండే. కొంతమంది పేరెంట్స్ ఎట్లుంటారంటే వాళ్ళ పిల్లలు ఎగ్జామ్లో పాస్ అయ్యి ఆనందంగా ఉంటే ఆనందాన్ని వీళ్ళు కూడా షేర్ చేసుకుంటారు. అదే పిల్లలు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి బాధలు ఉంటే వానికి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఆమెకి ఇంత మంచి కాలేజ్లో సీట్ వచ్చిందని ఇంకా బాధను ఎక్కువ చేస్తారు. అంటే ఆ తల్లిదండ్రులకు కావాల్సింది వాళ్ళు పాస్ అయితే వచ్చే రెస్పెక్ట్ అండ్ వాల్యూ. రెస్పెక్ట్ అండ్ వాల్యూ ఒకసారి పోతే వస్తుందేమో, కానీ ప్రాణం పోతే రాదు కదా. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా.